ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ హంక్ రానా రాక్షస రాజాగా మన ముందుకొస్తా అంటున్నాడు. తేజాను దీనికి దర్శకుడిగా తీసుకోవడంతో ఈ సినిమా నేనే రాజు నేనే మంత్రికి సీక్వెలా అంటున్నారు. ఇంతకీ రాక్షస రాజా ఎలాంటి సినిమా? పోస్టర్, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పేసిందా? రానా నుంచి సరైన సినిమా పడి చాలా రోజులైంది. భీమ్లా నాయక్ లోను సెకండ్ హీరో రోల్. విరాట్ పర్వం పేరు కోసం చేసింది తప్ప వచ్చిందంటూ ఏదీ లేదు. స్పైలోను క్యామియో రోల్. దీంతో గత కొంతకాలంగా రానా నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రావడం లేదు అనే కామెంట్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నొచ్చినా ఏదో ఒక ఈవెంట్ లో మెరవడం తప్ప రానా నుంచి రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్ తప్ప వచ్చిందంటూ ఏమీ లేదు. రాక్షస రాజా పోస్టర్ వదిలారు. అది కూడా తేజ డైరెక్షన్ లో సినిమా ఉండబోతోంది. దీంతో ఈ ఫిలిం నేనే రాజు నేనే మంత్రికి సీక్వెల్ అంటూ పుకార్లు షికారు చేస్తున్నారు. కొందరేమో గుణశేఖర్ రాసుకున్న హిరణ్యకశ్యప లైన్ ను కాస్త అటు ఇటు మార్చేసి రాక్షస రాజుగా చూపిస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు. ఫైనల్ గా తేలిందేంటంటే ఈ ఫిలింలో హీరో క్యారెక్టరైజేషన్ నేనే రాజు నేనే మంత్రిలోని జోగేంద్ర పాత్రకు కాస్త హైడోస్ ఇచ్చి చూపించబోతున్నారట. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ డైరెక్షన్ లో అప్పుడే ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలి. రకరకాల ఈక్వేషన్స్ లో స్టోరీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పటి వరకు సినిమాను స్టార్ట్ చేయలేదు. ఈ కొత్త ప్రాజెక్ట్ లో రానాను రాక్షసుడిగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. నుదుట నామాలు, భుజాన గన్, నోట్లో చుట్టతో రానా చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు అన్నట్లు ఈ ఫిలిం 2 పార్టులుగా వచ్చే అవకాశం ఉంది.